హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశారా? తెలంగాణ స్టైల్లో చేస్తున్నామండి ఈరోజు మనం. ఈ వీడియోని నేను కింద లింక్లో ఇచ్చాను, ఫుల్ వీడియో చూడండి, అక్కడ మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చిన్న మీకు బ్రీఫ్గా చెప్తాను. 1.5 kg చికెన్ తీసుకొని మంచిగా మసాలా పట్టించి పక్కన పెట్టుకొని ఒక 2 కిలోల రైస్ కడిగి పక్కన పెట్టేసుకోండి. ఆ రైస్ ఉడికించుకోవడం కోసం ఇలాగా ఒక గిన్నె తీసుకొని అందులో స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా వేసి మరిగించుకోండి. ఈలోగా మనం ఆనియన్ ఫ్రై చేసుకొని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు దీనికి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోండి. మీరు టేస్ట్ చూసుకొని ఇక్కడ ఉప్పు, కారం యాడ్ చేయండి. సో చూడండి, మన వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్ వేసి పక్కన పెట్టుకొని కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. మన రైస్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఉడికిన రైస్ని 2 లేయర్స్ లాగా వేసుకొని దాని మీద నుండి కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్తోని గార్నిష్ చేసుకొని కొంచెం లైట్గా నెయ్యి వేసి దాని మీద నుండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మీకు కావాలనుకుంటే స్కిప్ చేయండి. కథం ఒక 10 minutes దమ్ పెడితే మన దమ్ బిర్యానీ రెడీ.